I have three major questions for all the governments. అన్ని ప్రభుత్వాలకు మూడు ప్రశ్నలు. Who is looting the farmer? Is it the consumer or the middleman or the government? రైతన్నలను దోచుకునేది ఎవరు? వినియోగదారుడా, మధ్యదళారియా, ఆ ప్రభుత్వమా? When there are no proper allocations for agriculture, what is the meaning of having a separate budget for agriculture? గణనీయంగా బడ్జెట్ లో కేటాయింపులు పెంచుకుంటా సాగు బడ్జెట్ అంటే రైతన్నను ఏ విధంగా ఆదుకున్న వాళ్ళం అవుతాం? What is needed for the farmer? Is it a support price or a separate budget for the farmers? రైతన్నను ఆదుకోవాలంటే తాను పండించే ఉత్పత్తికి మద్దతు ధర ఇవ్వాలా లేక సాగు బడ్జెట్ ఇవ్వాలా? ఆ విధంగా రైతన్నను ఆదుకున్న వాళ్ళం అవుతామా? కిస్సా కిసాన్ కా ఒక విశ్లేషణ. ఏరువాక సాఫీగా సాగించేందుకు సాగు ప్రణాళికలు ముస్తాబవుతున్నాయి. బక్క చిక్కి అల్లల్లాడుతున్న రైతన్నకు ఇక బంపర్ ఆఫరే. ప్రత్యేక సాగు బడ్జెట్ కోసం నల్లారి వారు మేధోమదనానికి పనిపెట్టాడు. అన్నదాతకు అండగా నిలిచేందుకు ప్రత్యేక బడ్జెట్ కు కంకణం కట్టుకున్నాడు. ఇప్పటికే వ్యవసాయమే దండగన్న రోజుల్లో ఉచిత కరెంట్, రుణమాఫీ ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వం ఇప్పుడు మరో బొనాంజా అందించనుంది. తుఫాన్కి బక్కచిక్కి బావురుమంటున్న రైతన్నలు ఆంధ్ర రాష్ట్రంలో 80% పైపెచ్చే. రెక్కాడితే గాని డొక్కాడని కౌలు రైతులే ఇందులో ఎక్కువ శాతం. దుక్కి దున్ని పంట వేసి మొదలు అమ్ముకునే వరకు అన్నీ సమస్యలే. దీంతో పాటు వాయుగుండాలు, వర్షగండాలు, దినదిన గండాలు రైతన్నకు అన్నీ కష్టాలే. 9 గంటల కరెంటు కాస్త అష్టకష్టంగా మారింది. దీంతో పాటు నాయకుల హామీ వర్షం ఇక జజ్జనక జనారే. గద్దెనెక్కగానే సాగు కోసం ప్రత్యేక బడ్జెట్ తెస్తానంటూ నారావారు ఇప్పటికే రోడ్డెక్కాడు. అంతకు ముందే నల్లారి వారు అదే విషయంలో ప్రతిపక్షం నడ్డివిరిచేందుకు సిద్ధమయ్యాడు. అటు కేంద్రంలోనూ సాగుకు ప్రత్యేక బడ్జెట్ ఉండాలంటూ బీజేపీ పట్టుబడుతుంది. శాంపిల్ గా పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో ప్రవేశపెట్టింది. సాగు పాఠాలు నేర్చుకున్న కిరణ్ సారు నేను రెడీ అంటున్నాడు. అందుకుగాను తన అమాత్యులకు పనిపెట్టాడు. ప్రభుత్వ యంత్రాంగాన్ని తట్టిలేపాడు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ముహూర్తానికి సిద్ధమయ్యాడు. రాష్ట్ర వ్యవసాయ శాఖ అమాత్యులు, అధికారులు, ప్రణాళిక సంఘం సభ్యులు అధ్యయనం కోసం పొరుగు రాష్ట్రానికి టూర్కు రెడీ అయ్యారు. సాగు బడ్జెట్ వంటా వార్పుపై అధ్యయనం చేసేందుకు సిద్ధమయ్యారు. అసలే బడ్జెట్ లో జలయజ్ఞానికి కాసులు లేక కష్టపడుతున్న సర్కారు సాగు బడ్జెట్ ను ఏ విధంగా సాకారం చేయనుంది? అనుకున్న దానికి భిన్నంగా వ్యవసాయ వృద్ధి రేటు 4% నుంచి 1.6% కుదేలయ్యింది. సాగు బడ్జెట్ కల సాకారం కావాలంటే రైతన్నను ఆదుకోవాలి. వ్యవసాయ అభివృద్ధికి కేటాయింపులు గణనీయంగా పెంచాలి. కేవలం ప్రత్యేక బడ్జెట్ తోనే సమస్యకు పరిష్కారం దొరకదు. రైతన్నను ఆదుకోవాలనుకోవడంలో అనుమానం లేదు. వ్యవసాయ ప్రణాళిక, వ్యవసాయ సాగుతో పాటు రైతు సంఘాలను, విపత్తు నివారణ శాఖ అధికారులను భాగస్వాములను చేయాలి. స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించాలి. రాజకీయ నాయకులు రోడ్డెక్కి రుణమాఫీలంటూ గగ్గోలు పెట్టకుండా కష్ట సమయాల్లో రైతన్నను ఆటోమేటిక్ గా ఆదుకోవాలి, మార్గనిర్దేశం చెయ్యాలి. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. వ్యవసాయాన్ని ఆధునీకరించడంతో పాటు శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలి. అప్పుడే సాగు బడ్జెట్ కు అర్థమంటూ దొరుకుతుంది. కిస్సా కిసాన్ కా ఇది ఈ రోజు న్యూస్.